ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పుడు మరోసారి కీలక మలుపు తిరిగింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదిస్తున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తిరస్కరించారు. కీవ్ లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో జరిగిన తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పుతిన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచం ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధంలోకి అడుగు పెట్టిందని, దీనిని అడ్డుకోవడానికి పుతిన్ పై ప్రపంచ దేశాలు సైనిక ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచాలని పిలుపునిచ్చారు. రష్యా ఆక్రమించిన ప్రాంతాలతో పాటు ప్రస్తుతం ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న డొనెట్స్, కేర్సన్, జిపోర్జియా లో మరిన్ని వ్యూహాత్మక ప్రాంతాలను వదులుకోవాలనేదే పుతిన్ డిమాండ్ ను జెలెన్స్కీ తప్పుబట్టారు. నేను దీనిని కేవలం భూమిగా చూడటం లేదు, ఇది ఒక పరిత్యాగం. ఆ ప్రాంతాల నుండి మా దళాలను ఉపసంహరించుకోవడం అంటే మా రక్షణ వ్యవస్థను బలహీనపరుచుకోవడమే అని అక్కడ మాట్లాడడం జరిగింది. ఒకవేళ భూభాగాలను వదులుకుంటే పుతిన్ సంతృప్తి చెందుతారా అన్న ప్రశ్నకు జెలెన్స్కీ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. పుతిన్ ఇప్పుడు కాల్పుల విరమణ కోరుకుంటున్నది కేవలం తన దళాల తిరిగి పుంజుకోవడానికి మాత్రమేనని జెలెన్స్కీ విశ్లేషించారు. ఐరోపా భాగస్వామిలో పుతిన్ కోలుకోవడానికి 3 నుండి 5 ఏళ్లు పడుతుందని, ఆయన కేవలం 2 ఏళ్లలోనే మళ్లీ సిద్ధమవుతారని హెచ్చరించాడు. ఆ తర్వాత ఆయన తదుపరి లక్ష్యం ఏ దేశం అవుతుందో ఎవరికీ తెలియదని, కానీ యుద్ధాన్ని కొనసాగించడమే పుతిన్ నైజమని స్పష్టం చేసి మాట్లాడాడు.